సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మేము హైదరాబాద్ నుంచి అయితే వచ్చేస్తున్నాను. మార్నింగ్ మా కోడూరులో దిగైతే బైక్ అయితే కోడూరులో ఉంది. బైక్ తీసుకొని టైర్లు అయితే అట్టే బస్సులో పెట్టేసిన. టైర్లు అయితే ప్రజెంట్ తిరుపతిలో ఉంది. సో ఇప్పుడు నేను తిరుపతికి అయితే పోతున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఐ థింక్ 1:30 సంథింగ్ అవుతుంది. ఇది వచ్చేసి నా కొత్త LS2 అనమాట, టెడీ బేర్. ఇదే నేను తీసుకున్న కలర్ వచ్చేసి LS2 ఇదే అనమాట. ఇప్పుడు నా కల్వాగాడు, కల్వా దేకిదే. సో నేను వచ్చేసి ఇప్పుడు టైర్లు ప్లస్ ఈ మిర్రర్స్ కూడా తీసుకున్నాను అనమాట డామినార్కి. నా బండికి అయితే మిర్రర్స్ లేవు కాబట్టి ఈ మిర్రర్స్ టైర్లు పోయి తిరుపతికి పోవాలా. ఎందుకంటే మా కోడూరులో అయితే మొత్తం కోడూరులో అయితే టైర్లు ఫిక్స్ చేసే మిషన్ అయితే లేదు, ఒకటి హ్యాండ్స్తోనే చేస్తారనమాట. ఏ పంచర్ షాప్లో కూడా మిషన్ అయితే లేదు. సో దానివల్ల నేను టైర్లకు డ్యామేజ్ ఏమి అవ్వకూడదు అనేసి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాను. ఇద్దరు వీడే నా కల్వాగాడు, నా ప్రాణమిత్రుడు. హాయ్ వ్యూవర్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్రదర్ యూట్యూబ్ ఛానల్ రామా. సో వీడికైతే చాలా హాట్ అనిపిస్తుంది. దానివల్ల వీడు పరేషాన్ అవుతున్నాడు. ఎందుకంటే వీడికి ఏసీ లేకుండా ఉండడు. హాల్లో అయితే ఏసీ ఉంటుంది. అందుకు నేను ఎప్పుడు వదులుదామా ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాడు. సో హెల్మెట్ అయితే వేసుకుందాం. హెల్మెట్ ముందు వచ్చేసి ఇలాంటి క్లాత్స్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలా, ఎందుకంటే స్వెట్ రాకుండా ఉంటుంది అప్పుడే మీకు. ఇది M సైజ్ అనమాట, LS2 FF 800 హెల్మెట్. ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా త్వరలోనే వేస్తాను నేను. కానీ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి హిందీలో అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే నా కొత్త హెల్మెట్ LS2. దీనికి వచ్చేసి డబల్ డి రింగ్ అయితే వస్తుంది లాక్. సో నేనైతే ఫైనలీ రెడీ అయిపోయాను. ఇదే నా కొత్త హెల్మెట్, చూడండి. ఇది నార్మల్ అయితే సో గైస్ ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము ఇక్కడి నుంచి. ఇప్పుడు వచ్చేసి నేను మిర్రర్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరాం. తిరుపతికి పోయి టైర్లు ప్లస్ మిర్రర్స్ ఇన్స్టాల్ చేసుకుందాం మన బండికి. హలో గైస్, ఇప్పుడే నేనైతే మా బస్ పార్కింగ్ అయితే వచ్చానమాట. చాలా హాట్గా ఉంది గురు. సో వచ్చేటప్పుడు అయితే ఇప్పుడే జస్ట్ బిర్యానీ తీసుకుని వచ్చిన. ఇంట్లో పోమన్నారు, కానీ మా టైర్లు అయితే ఇక్కడ ఉండే అపోలో ఆల్ఫా H1 టైర్లు. సో ఫస్ట్ ఏదో ఖాళీ డిక్కీలో కూర్చొని మన బిర్యానీ తినేసి తర్వాత పోదాం టైర్లు వేయించుకోవడానికి. టైర్లు వేయించుకున్నాక మళ్ళీ కళాశ్రీకి పోవాలా. కళాశ్రీకి పోయి లైట్లు ఇన్స్టాల్ చేసి అక్కడ కూడా వైరింగ్ వేయాలి హార్నెస్ది. ఈ లైట్ చూడండి, మస్తు కూలర్ పెట్టుకొని కరెంట్ తీసుకొని పనుకున్నారు ఈ బండి డ్రైవర్. సో కరెంట్ కనెక్షన్ అవుతుంది, కూలర్ నీళ్ళు దిగుతున్నాయి. ఇలా అయితే కొంచెం పనుకోవచ్చు ఫ్రీగా. సో అయితే నీళ్ళు తాగేసి బిర్యానీ తినేసి టైర్లు మార్చుకొని కళాశ్రీ అయితే పోదాం. థ్యాంక్ యూ. సో గైస్ ఇదే బిర్యానీ. ఇది వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ దగ్గర 120 రూపీస్ తీసుకుంటారు. 2 ముక్కలు 1 గుడ్డు ప్లస్ ఆనియన్. బాస్మతి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కొంచెం బాగానే వేస్తారు. సో గైస్ ఫైనలీ అయితే నేను వచ్చేసాను అనమాట. ఇది వచ్చి 600 అడిగినారు. ఈ 2 టైర్లు మా అపోలో ఆల్ఫా H1 2 టైర్లు మార్చడానికి అయితే 600 అడిగినారు. సో ఫైనలీ 400కి అయితే మార్చుతున్నాను. ఇది బెల్ట్ సర్కిల్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ కాడ చేపిస్తున్నాను అన్నమాట బండి పని అయితే. సో అన్న అయితే టీ కూడా ఇచ్చినారు. సో మన బండి అయితే ఇస్తున్నారు టైర్లు.
అయితే బ్యాక్ వీల్ అయితే వేసినారు. చూడొచ్చు బ్యాక్ వీల్ 150 60-70 అప్పలో. ఇప్పుడైతే ఫ్రంట్ అయితే ఇప్పదీస్తున్నాడు అన్న. ఇప్పుడైతే ఫ్రంట్ వీల్ అయితే ఇప్పదీసినాడు. ఫ్రంట్ వీల్ అయితే జాక్ పెట్టి ఇప్పదీసినాము, ఎందుకంటే డబుల్ స్టాండ్ లేదు కాబట్టి సైడ్ స్టాండ్ మీద జాక్ పెట్టి ఇప్పదీసినాము. సో గైస్ ఫైనలీ అయితే మా టైర్లు అయితే మార్చేసినాము, చూస్తున్నారు కదా. సో బ్యాక్ వీల్ అయితే ఇదే అన్నమాట. మొత్తం వచ్చేసి నా కాస్ట్ విత్ ఫిట్టింగ్ వచ్చేసి నేను గమనించలే ఒకటైతే, అది టైర్లు మార్చేటప్పుడు యాక్చువల్లీ అది మిషన్తో జస్ట్ ప్రెస్సింగ్ మాత్రమే చేసినారు. ఓపెన్ వచ్చేసి మిషన్తో చేయలేదు, రాడ్లోనే చేసినారు. నేను వేరే ఆలోచనలో ఉండి గమనిలే, కానీ నా రిమ్ మీద అయితే డెంట్స్ అయితే వచ్చేసినాయి, చూసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి చోట మిషన్ ఉంటే బెటర్, మీ రిమ్కి అయితే ఏం డ్యామేజ్ అయితే అవ్వదు. సో మేబీ నెక్స్ట్ టైం, ఇప్పుడు ఎలాగో నేను బండి పని అయితే చేపియాలా, ఇంకా బండికి అయితే స్టిక్కరింగ్ చేపియాలా, ఇంకా ఆ లెవెల్స్కి అయితే పెయింట్ కూడా వేపియాలా. సో అలా అనమాట. సో గైస్ ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ కాళహస్తిలో అయితే ఉన్నాను. ఇప్పుడు మా బైక్ వచ్చేసి లైట్స్ వచ్చి ఇన్స్టాల్మెంట్ చేయాలా. ఇక్కడ వచ్చేసి ఈ క్లాంప్ కనిపిస్తుంది కదా, ఈ క్లాంప్ దగ్గర ఒక 70 వాట్స్, ఆ పక్క ఒక క్లాంప్ వేసి అక్కడ కూడా ఒక లైట్స్ని ఇన్స్టాల్ చేసి దానికి మళ్ళీ హార్నెస్ వైరింగ్ అయితే ఉంది. ఈ ట్యాంక్ ఇప్పేసి మొత్తం కనెక్షన్ ఇవ్వాలి. సో అక్కడికి మన టాస్క్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అవుతుంది. సో చూద్దాం అయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లైట్లు అయితే బిగించినాను అనమాట. మీరు చూడవచ్చు కింద పక్క అయితే బిగించినాను అనమాట. బంపర్ ఇవన్నీ కొత్త బంపర్, కొత్తగా తీసుకునే బంపరే. దుమ్ము చూడండి ఎట్టబడిందో. సో ఇప్పుడు వచ్చేసి నేనే ఓన్గా చేస్తున్నాను అనమాట. ఇదైతే ఇచ్చినాను నేను, స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చినాను. ఇప్పుడు ఇక్కడ ప్లగ్ పాయింట్ ఉంది, దీనికి మాకు వచ్చేసి రెండు, ఒకటి ప్లస్ మైనస్ వైరింగ్. ఇది వచ్చేసి బ్లూ హెచ్జీ వైరింగే, ఆ లైట్ల బ్రాండింగే. దీంట్లో ఫ్యూజ్, ఇగ్నిషన్ అన్నీ వస్తాయి. ఈ రెండు వచ్చేసి మా రెండు లైట్లకు పోతుంది. సో ఈ రెండు. సో బ్యాలెన్స్ వచ్చి ఇది వచ్చేసి స్విచ్కి ఒకటి ఇలా స్విచ్కి పోతుంది అనమాట. ఈ రెడ్ వైర్ వచ్చేసి ఇగ్నిషన్కి, ఆన్ ఆఫ్కి. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ ఇచ్చేసినాము. ఇంక వైరింగ్ నీట్గా చేయాలంటే ట్యాంక్ ఇవ్వాలి. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద ట్యాంక్ ఆల్సో. సో ఆఫ్టర్ ఐ రిమూవింగ్ ద ట్యాంక్, దెన్ ఐ విల్ షో యూ హౌ కెన్ వి గివ్ ద కనెక్షన్. సో గైస్ మన వైరింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఈ డూమ్లో వచ్చేసి ఇగ్నిషన్ ఫీజ్ అయితే వచ్చేసాము. సో ఇది స్విచ్ కనెక్షను. సో వైరింగ్ అంతా ట్యాగ్ చేస్తాము. సో ఇప్పుడైతే మొత్తం సెటప్ చేసేద్దాం అయితే. సో గాయస్ ఫైనలీ అయితే నా వైరింగ్ అయితే కనెక్షన్ అంతా ఇచ్చేసినాను. కానీ ఇప్పుడు హైవేకి వచ్చినాను ప్రజెంట్, ఎందుకంటే లైట్ వచ్చేసి చాలా కిందగా ఉంది కదా. నాకు లైటింగ్ ఎలా కావాలా ఆ విధంగా సెట్ చేసుకోవడానికి, అంటే లైటింగ్ ఎంత వరకు కావాలా, ఎంత కిందకు కావాలా. ఎక్కువ పైగా ఉంటే ముందరలోకి ఇబ్బంది, ఎక్కువ కిందకు ఉంటే నాకు కనపడదు. సో దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు నేను హైవేలో వచ్చినాను అనమాట. సో బండి స్టార్ట్ చేసి, సో ఇది బండి స్విచ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో ఇది నార్మల్ బేస్ లైట్, ఇది హైవే ఇది నార్మల్ లైట్. ఓకే, ఇది సింగిల్. ఓ మై గాడ్, బండ్లు వస్తున్నాయి గాయస్. నేను వచ్చి ఊరు బయట వచ్చినాను యాక్చువల్లీ, కాళహస్తి బయట బైపాస్లో. ఆయన ఇది వచ్చి నా సెకండ్ వన్, ఇది థర్డ్ వన్ లింకింగ్. సో వీ నీడ్ టు అడ్జస్ట్. నాకు వచ్చేసి ఇప్పుడు ఇది హైవే ఉంది కదా, అది పడుతుంది ఎక్కడ పడుతుంది, దానికంటే కొంచెం కింద చూడాలి. సో ఆ విధంగా నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను ఫస్ట్, తర్వాత మీకు చూపిస్తాను.